సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడిని ఎవరైతే పట్టుకున్నారో పోలీసులు ఇప్పటికీ 4-5 పట్టుకున్నారు. మీకే తెలియాలి అసలు అందులో నిందితుడు ఉన్నాడా లేకపోతే నిందితుడు ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడా అని. మీరు గమనిస్తే ఫస్ట్ బాంద్రా పోలీసులు ఒకరిని పట్టుకున్నారు. ఆయనను ఒక రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. ఆయనకి ఎవరైతే సీసీటీవీ ఫుటేజ్ లో సంబంధించి కనిపించిన అతనికి దగ్గరగా పోలికలు ఉన్నాయని ఒక 2 గంటల విచారణ తర్వాత ఆయన వదిలిపెట్టడం జరిగింది. ఆ తరువాత ఇంకో చోట ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటూ ఒక అతను కనిపించాడు, దగ్గర పోలికలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలో ఉన్న అతనికి అని. అతన్ని కూడా ప్రశ్నించిన తర్వాత అతను కూడా కాదని వదిలేయడం జరిగింది. తర్వాత ఇంకో అతన్ని ప్రశ్నించడం జరిగింది, అతను కూడా కాదని వదిలేశారు. లాస్ట్ కి నిన్న ఒక వ్యక్తిని బాంద్రా పోలీసులు ఇతనే నిందితుడు అని మనని కన్విన్స్ చేయడానికి పట్టుకున్నారు. మీరు ప్రాపర్ గా గమనిస్తే 2 ఫోటోల మధ్యలో చాలా డిస్పారిటీ ఉంటుంది. హెయిర్ స్టైల్ కానీ, మొక్క కవిలికలు కానీ, ఎవ్రీథింగ్ ఫీచర్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఇద్దరికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముంబై పోలీసులు ఇలా పోర్ట్రే చేయాలి అనుకుంటున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. మేబీ ఇప్పుడు కొత్తగా అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ పైన విపరీతమైన ప్రెషర్ ఉండొచ్చు. అండ్ కరీనా కపూర్ కూడా ఈ కేసుని ఇంతటితో వదిలేయండి ప్లీజ్, మా ప్రైవసీలోకి రాకండి అని ఒక క్రిమినల్ కేసుని ఆవిడ ఎందుకు, ఐ డోంట్ నో వాట్ మైట్ బి ద రీజన్, కప్పిపుచ్చడానికి, జనాలకి ఆ ఫ్యాక్ట్స్ గురించి ఎక్కువ తెలియకుండా చేయడానికి బిహేవ్ చేస్తున్నారు. మనం గమనించినట్టయితే వాట్ ఎవర్ ద మేడ్ ఏం చెప్పింది, ఆ రోజు కరీనా కపూర్ ఇంట్లో లేరు అని చెప్పారు. అండ్ కరీనా కపూర్ ఇచ్చిన వర్డిక్ట్లో నేను ఇంట్లోనే ఉన్నాను, ఆ జ్యువెలరీ అంతా ఇంట్లోనే ఉంది, ₹1 కోటి డిమాండ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ₹1 కోటి డిమాండ్ చేశారు, జ్యువెలరీ అక్కడనే ఉంది. పారిపోయేటప్పుడు నిందితుడు ఒక్క జ్యువెలరీని కూడా ముట్టుకోలేదు, ₹1 కూడా వెళ్ళలేదు. అండ్ వీళ్ళు ఏం చెప్పడం జరిగింది అని అంటే, ఎవరైతే ఇంట్లో ఉన్న నాని ఏం చెప్పింది, అతని చేతిలో ఒక కర్ర, ఒక కత్తి లాంటిది ఉంది. ఆ కత్తి ఏదైతే ఉందో సైఫ్ అలీ ఖాన్ మెడకి గుచ్చుకుంది, ఇరిగిపోయి ఉంది. మిగతా పార్ట్ ఎక్కడుందో అది తెలియలేదు. అది మేబీ అక్యూజ్డ్ తీసుకెళ్లిపోయి ఉంటాడు. అది దొరికేంత వరకు మనము కొరోబరేటివ్ గా ఎవిడెన్స్ బిల్డ్ చేయలేరు పోలీసులు. ఇప్పుడు ఒక బంగ్లాదేశీ ఎవరైతే ఉన్నారో రెఫ్యూజీని తీసుకొచ్చి, ఇతని పేరు సమ్ మహ్మదో అని చెప్తున్నారు, అతన్నే అక్యూజ్డ్ గా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకు అని అంటే, మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇప్పుడు అతని గురించి ఫైట్ చేయడానికి ఎవరు రారు. నో వన్ విల్ రేజ్ వాయిస్ అగెయిన్స్ట్ హిమ్. ఇతను అమాయకుడు అని చెప్పరు. సైఫ్ అలీ ఖాన్ వైఫ్ ఈ కేసుని ఇక్కడితో వదిలేయండి, పోలీసులను వాళ్ళ పని చేయించుకోండి, మీడియా ట్రయల్ వద్దు అని అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ మే బి ద రీజన్. అండ్ ఆవిడ ఏదైతే చెప్పారో నేను ఉన్నాను అని చెప్పారు, ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ ఆ రోజు ఇంట్లో లేను, నైట్ పార్టీలో ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఆవిడే పోస్ట్ చేశారు, ఎవరు అది క్రియేట్ చేసిన స్టోరీ కాదు. సో మొత్తం ఈ సినారియో అంతా గమనిస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్స్. నాని చెప్పింది ఒకటి, సైఫ్ అలీ ఖాన్ ని ఆటోలో తీసుకెళ్లింది చిన్న కొడుకు అంటున్నారు. నో వన్ వాజ్ దేర్ టు అకంపెనీ హిమ్ టు ద హాస్పిటల్. ఆ తర్వాత అతను పెద్ద కొడుకు వచ్చాడు అని అంటున్నారు. నిందితుడు ₹1 కోటి అడిగాడు అని అంటున్నాడు. కరీనా కపూర్ అక్కడ లేదు కానీ ఉంది అని క్రియేట్ చేస్తున్నారు. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని అంటే, ఇవెవరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ అంటిల్ అండ్ అన్లెస్ సైఫ్ అలీ ఖాన్ బయటికి వచ్చి మాట్లాడితే గానీ ఇవన్నీ మనకి దేనికి సమాధానాలు రావు. సో మీకు ఇట్లాంటి ఫ్లాస్ ఏమైనా ఈ కేసులో కనిపించుంటే ప్లీజ్ కమెంట్.